వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు గుడ్ న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం. ఆదేశాలు జారీ. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు మరియు పెన్షన్లకు గుడ్ న్యూస్ వినిపించింది. మెడికల్ రియంబర్స్మెంట్ పథకాన్ని మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2025 మార్చి 31 వరకు ఈ పథకాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 31, 2025 వరకు ఈ పథకాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్తో పాటుగా ఈ మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం కూడా అమల్లో ఉంటుంది. మరోవైపు అమరావతి పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు సైతం ఏపీ ప్రభుత్వం ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. సచివాలయంతో పాటుగా వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లు, గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేస్తున్న వారికి వారానికి 5 రోజులు మాత్రమే పని కల్పించింది. ఈ విధానం గతంలోనూ ఉండగా ఏపీ ప్రభుత్వం దీన్ని మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. డ్యూటీ రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు. ఉద్యోగుల సంఘం వెంటతో సీఎం చంద్రబాబు ఇటీవలే ఈ ఫైల్ మీద సంతకం చేశారు. దీనిపై ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. వీటితో పాటుగా మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, జూలై నెలకు సంబంధించి నెల మొదట్లోనే ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం జీతాలు చెల్లించింది. జూలై 1వ తేదీ నుంచే ఉద్యోగుల ఖాతాలో జీతాలు పడుతూ వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు కారణంగా జీతాల చెల్లింపులో కాస్త జాప్యం జరుపుతూ వచ్చింది. అయితే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు నెల తొలి రోజే జీతాలు జమ చేస్తూ వచ్చింది. ఈ విధంగా ఉద్యోగ సంఘాల నేతలు ధన్యవాదాలు అయితే తెలిపారు ప్రభుత్వానికి. ఆ రకంగా ఏపీలో అధికార పగ్గాలు చేపట్టినట్టు నుంచి ఉద్యోగుల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు మెడికల్ రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చట్లేదు ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.